నమస్తే, వెల్కమ్ టు టీవీ 21 న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరనున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్. మీ బిడ్డను కదా, మీ భూమి నాకు ఇచ్చేయమంటాడు జగన్. పాతపట్నంలో నారా లోకేష్. నిజం గెలవాలి అను కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీలోని గాజులపల్లి గ్రామంలో మునిమడుగు బాబయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సందర్భంలో భావోద్వేగాలకు లోనైనటువంటి టీడీపీ శ్రేణులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కులు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్తూ వారికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇక అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి ఆయా గ్రామాల్లో ప్రజలు మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లారు. మీరు అనుకోండి కొంచెం
కాశీపేట మండలం దేవాపూర్లో గిరిజన వీరుడు కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠా దినోత్సవాన్ని మాజీ సర్పంచ్ విగ్రహదాత కొడప ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు శంకర్, కోరం జనార్దన్లు మాట్లాడుతూ కొమురం భీం తెలంగాణ కోసం అహర్నిశలో పోరాటం చేశారని, జల్ జంగల్ జమీన్ నినాదంతో రజాకారులతో పోరాటం చేశారని పేర్కొన్నారు. దేశానికి చేసినటువంటి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాడవి విజయ, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు సండ్రం భూపయ్య, సిండం రాందాస్, కోరం ప్రకాష్, రామిళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. राम राम मत के जय कोमरम भीम, जय कोमरम भीम, जय आदिवासी ऐक्यता. ఈరోజు కొమరం భీం వర్ధంతికి వచ్చినటువంటి పెద్దలు, మహిళలు వచ్చినటువంటి అందరికీ నా యొక్క రామ్ రామ్. మీరు ఆ రోజు 1948లో ఉద్యమం చేసి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి, మా ఆదివాసుల హక్కుల కోసం పోరాడి, ఎంతో మా ఆదివాసులకు మన స్ఫూర్తినిచ్చి ఆ హక్కులు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ అది మన ఉద్యమం చేస్తూనే ఉన్నాం, కానీ ఆ ఉద్యమం చేసినా కానీ అది నీరు గారుతూనే ఉన్నది. దయచేసి మాకు ఈ ప్రభుత్వాలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో వీళ్ళు కూడా మాకు ఏదైతే జల్ జంగల్ కోసం ఇప్పుడు సమస్యలు, పోడు భూమి సమస్యలు ఉన్నాయి. మొన్నటాకు ప్రభుత్వం ఉండే పోడు భూముల సమస్యలకు మేము ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని తాత్కాలికంగా చేసి మళ్ళీ వీటిని మళ్ళీ నీరు గార్చి మళ్ళీ అక్కడే పెట్టుడు కరెక్ట్ కాదు. మళ్ళీ మా సంఘాల్లో కూడా, ఆదివాసీ సంఘాల్లో కూడా మేము చెప్తున్నాం, ఈ దయచేసి కొమరం భీము స్ఫూర్తిని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. కానీ దాని మీద మనం రాజకీయం కొమరం భీము పేరు చెప్పి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మా ఆదివాసులు కూడా ఈరోజు మేము అడగదలుచుకున్నాం. దయచేసి ఆ రోజు ఏం జరిగిందంటే కొమరం భీముని చంపింది కొద్దు, కానీ వాళ్ళిద్దరు మిత్రులే. కానీ ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మా జాతిని ముందు పెట్టి ఏం చేస్తున్నారు అంటే కొమరం భీమును రాజకీయంగా మారుస్తున్నారు. దయచేసి మా ఆదివాసీ సంఘాల్లో కూడా మేము చెప్తున్నాం, ఈ రాజకీయాలు మానుకోవాలని మేము గమనిస్తున్నాం. మిమ్మల్ని మా ఆదివాసులు మేము హెచ్చరిస్తాం. జై కొమరం భీం. ఈరోజు మన దేవపూర్లో శుభదినం, పండుగ దినం. ఎందుకంటే మనకు 13 తారీఖు 2వ నెల 2021 సంవత్సరం నాడు మన ఉద్యమ స్ఫూర్తి మన కొడవ ప్రేమ్ సాగర్ గారు మన మారుమూల గిరిజన ప్రాంతంలో మన కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల ఐక్యతను మరియు ఆదివాసులే కాకుండా ఈ ప్రాంతంలో నివసించేటువంటి అనేక మంది ప్రజల హక్కుల కోసం మన భూమి, మన నీరు, మన అడవి అనే విధానంతో ఇక్కడ ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ప్రేమ్ సాగర్ గారికి మరియు ఇదే స్ఫూర్తితోటి కొమరం భీం విగ్రహాన్ని ప్రతి సంవత్సరం మనం ఈ 13 తారీఖు రోజు విగ్రహ ఆవిష్కరణ రోజు కాబట్టి కొబ్బరికాయ కొట్టి వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ అదే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మనమందరం కూడా ఒక ఐకమత్యంతో యూనిటీగా ఉండి మన హక్కుల సాధన కోసమై
ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరుపైన థ్యాంక్ యూ. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అక్రమాలతో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించి లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ పాల్పడ్డాడని నాయకులు ఆరోపించారు. ఇక బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏదైతే మేడిగడ్డ అక్రమాల మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం కూడా భారీ మొత్తంలో ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు తెరవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 2000 మంది కార్లలో, బస్సులలో బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి కేసీఆర్ గారు మరి మేడిపండు లాగానే ఆ ఒక మేడిగడ్డ నిర్మించడం జరిగింది. మేడిపండు ఏదైతే మరి చూడడానికి మంచిగా ఉంటుందో మరి లోపల పురుగులు ఉంటాయిగా, అదే విధంగా ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా మరి అక్రమాల గుట్టగా తయారవడానికి కారణం కూడా ఈ రోజు ఖచ్చితంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పేసి చెప్పదప్పదు. ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరగడంలో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. దీంట్లో భాగస్వాములందరినీ కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎంక్వైరీ పేరిట వాళ్ళను విచారణ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే చెప్తున్నాం మన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు వైఎస్ రాజశేఖర గారు మరి ఒక మంచి ఆలోచనతోని గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకొచ్చే కార్యక్రమం పెడితే మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి కాళేశ్వరం పేరిట దాదాపుగా 3 బ్యారేజీలు కట్టి మరి కింది ఉన్న నీళ్లను పైకి పంపించే ఒక బృహత్ కార్యక్రమం పెట్టి మన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ తప్ప మరి ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడిన సందర్భం లేదు. ఈ రోజు మరి వరదలు వచ్చినప్పుడు మరి బాహుబలి మోటార్లు అని చెప్పారు, అవి మునిగిపోయినాయి. ఇట్లా కూడా మనకి నష్టం జరిగింది. కరెంటు బిల్లు 1000 కోట్ల కరెంటు బిల్లు కూడా ఇంకా కూడా బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట ఇటుకబట్టిల్లో ఫుడ్ పాయిజన్ వల్ల కార్మికులు మృతి నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని చికెన్ వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పెద్దపల్లి తహసీల్దార్ పి రాజ్ కుమార్, పెద్దపల్లి 2వ ఎస్ఐ మల్లేష్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ చికెన్ సెంటర్లో వ్యర్థ పదార్థాలు అమ్మినట్లయితే కనుక పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో చికెన్ విక్రయదారులతో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. చికెన్ విక్రయదార షాపులందరికీ కూడా ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మున్సిపల్ కమిషనర్ మేము అందరం కలిసి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒకటే చెప్పాము, అపరిశుభ్ర వాతావరణంలో ఎప్పుడు కూడా ఎలాంటి చికెన్ వేస్ట్ అమ్మకూడదు. చికెన్ ఏ రోజు కోసింది ఆ రోజే డిస్పోజ్ చేయాలి, అమ్మేసేయాలి. అంతేగాని 2 రోజులు నిలవబెట్టి అమ్మడం, అదేవిధంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం చికెన్ వేస్ట్ను వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని చికెన్ వేస్ట్ వేరే వాళ్ళకి అమ్మడం చేయకూడదని చెప్పేసి, చికెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో వాటిని మున్సిపల్ బండి వస్తుంది, ప్రతిరోజు 2 ట్రిప్లు మున్సిపల్ బండి వెళ్తుంది. ఆ మున్సిపల్ చెత్త బండికి మాత్రమే ఆ యొక్క వేస్ట్ ఇవ్వాలని, దానిని సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మాకే ఇవ్వాలని, లేదంటే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రతి షాప్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేనట్టయితే షాప్ సీజ్ చేయబడుతుంది మున్సిపల్ చట్టం ప్రకారం. దాంతోపాటు ప్రతి షాప్ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఏ రోజు కోసిన చికెన్ వేస్ట్ ఆ రోజు డిస్పోజ్ చేయాలి. ప్రతి ఒక్క షాపు కూడా హైజీన్ కండిషన్లో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని చెప్పి
గౌరవ ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఎస్ఐ గారు కానీ మేము తెలియజేయడం జరిగింది. మున్సిపల్ తరఫున ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ విధంగా చికెన్ వేస్ట్ అమ్మినట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకాడము. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడితే చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మేము హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ. మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం అసెంబ్లీలో సిద్ధం చేసిన ప్రత్యేక బస్సులు. పిల్లలను స్కూల్ నుంచి ఊరికి తీసుకెళ్లే క్రమంలో తల్లి పిల్లలకు బట్టలు మార్చుతుండగా 7 సంవత్సరాల చిన్నారి మూతికి చేయడ్డు పెట్టి కిడ్నాప్కు యత్నించిన అపరిచిత వ్యక్తి. స్థానికులు గమనించి కిడ్నాప్కు యత్నించినటువంటి వ్యక్తికి దేహశుద్ధి. ఇక సమాచారం తెలుసుకుని ఘటనకు స్థలానికి పోలీసులు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా ప్యాంటు జేబులో కత్తి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక అట్టి అపరిచిత వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ పాప అనుకునేసి గుంజిండా అనేసి అంటాను ఆయన. ఆయన సార్ జేబులో చూడండి, ఆయన ఉన్నదంట. కృష్ణా జిల్లాల సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుంచి నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్న కొలికపూడి. ఇక శ్రీనివాస్ గొంతు ఎండిపోతుందని రోడ్లు ఎక్కుతుంటే హడావుడిగా బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించిన కొలికపూడి. ఇక ఏ కొండూరు మండలంలో ఏర్పడ్డ నీటి సమస్యను పరిష్కరించకపోతే 3 రోజుల్లో నీటి సత్యాగ్రహం చేస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావు. ఇక ఏ కొండూరు పట్టణం చీమలపాడు గ్రామంలో కృష్ణా జిల్లాల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ కొండూరు మండలంలో ప్రజలు గుప్పెట్ట నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే హడావుడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకు అని ప్రశ్నించారు శ్రీనివాసరావు. ఇక నేటి నుంచి ప్రభుత్వానికి 3 రోజుల పాటు డెడ్ లైన్ విధిస్తున్నామని అన్నారు. ఇక ఈ 3 రోజుల్లో కృష్ణా జలాల నీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన ఏ కొండూరు అడ్డ రోడ్డు నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వరకు నీటి సత్యాగ్రహం పేరిట పాదయాత్ర చేస్తానని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం కుదప కృష్ణా జిల్లాల సంపు నుండి గత సంవత్సర కాలంలో ట్రాంకర్ల ద్వారా కిడ్నీ రిహాబిలైజేషన్ ఏరియాలకు నీటిని తోలుతున్న కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ₹1,20,00,000 నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతకాలంగా ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల, నిధులు విడుదల చేయకపోవటం వల్ల, బకాయిలు పడటం వల్ల నీరు సరఫరా చేసే ట్యాంకర్లు కూడా దాదాపు 10 రోజుల నుంచి నీటి సరఫరా ఆపేయటం జరిగింది. సాధారణంగా మానవ జీవితం నీటి మీద ఆధారపడి ఉంటుంది. మానవ నాగరికత నీటి మీద ఆధారపడి ఉంటుంది. మానవ జాతి అభివృద్ధికి అత్యంత ప్రధానమైనది నీరు. కాబట్టి అత్యంత ప్రధానమైన, అత్యంత జీవనాధారమైన ఈ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య విషయంలో ప్రభుత్వాన్ని స్పందించే విధంగా, అలాగే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి, మనం మొన్ననే చూసాం ఇటీవల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన విజయవాడ ఎంపీ గారు కేశినేని నాని గారు, అలాగనే తిరువూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న స్వామిదాస్ గారు, వీళ్ళు హడావుడిగా వినగడప కట్టలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు బ్రిడ్జీలు, రోడ్ల కన్నా నీరు అనేది మనిషి ప్రాణాలను నిలబెట్టే అంశం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ నీటి సమస్య పరిష్కరించడం కోసం అవసరమైన 46,50,00,000 తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి 3 రోజులు అల్టిమేటం ఇస్తున్నాం. ఈరోజు 12, 13, 14 సాయంత్రానికి ప్రభుత్వం స్పందించాలి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో పేదవాడికి పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చిన అద్భుత పథకం, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అయినప్పటికీ గత 300 రోజులుగా తన సొంత నిధులతో శ్రీకాకుళం పట్టణంలోని అన్నా క్యాంటీన్లు పక్కనే తాను మరలా ప్రారంభించిన పేదవాడి ఆకలి తీరుస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు గొండు శంకర్. ఆయన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి నేటికి 300 రోజులు పూర్తవుతుంది. ఇక దాదాపు 1,50,000 మంది పేదలకు ఇప్పటి వరకు తన సొంత ఖర్చులతో నాణ్యమైన భోజనం పెడుతూ పేదవాని ఆకలి తీరుస్తూ ఉన్నారు. నిరంతరాయంగా కొనసాగుతున్న ఈయన చేపట్టినటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఎంతో మంది ఆకలి తీరుస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక దీనిపై ఆయన స్పందన విందాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అదే విధంగా ముందుకి సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా అలా ప్రపంచ దేశ వ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం అలాగే పార్టీ రెండు కళ్ళుగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడం జరిగింది. తదనంతరం లోకేష్ బాబు గారు కూడా కొనసాగింపుగా ఆయన 226 రోజులు పాదయాత్ర చేసి 132 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క చేతి వృత్తిదారులని, బీసీలని, అణగారిన వర్గాలని, ఎస్సీ ఎస్టీలని అందరిని కూడా కలుసుకొని అందరికీ ఆయన సమస్యలు తెలుసుకొని ఆయన తగు హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నా క్యాంటీన్ ఆయన మానసపుత్రిగా భావించి స్థాపించి పేదవారికి పట్టెడు అన్నం పెడదామనే ఉద్దేశంతో పెట్టిన ఈ అన్నా క్యాంటీన్ని ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి దుర్మార్గపు చర్యగా దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది పేదవారి పొట్టను కొట్టారు. ఈరోజు శ్రీకాకుళం నడిపొట్టున 7 రోడ్ కోడలి అలాగే పాత బస్టాండ్ దగ్గర తెలుగుదేశం టైంలో 2 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. జిల్లా కేంద్రం నుండి మొత్తం జిల్లా నలుమూలల నుండి జిల్లా కేంద్రానికి ఎన్నో పనుల మీద వస్తారు. అలాగే పేదవారు ఉంటారు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎంతోమంది ఉంటారు, ఇలాగే కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ పట్టెడు అన్నం పొద్దున్నే క్యారేజీలు అవ్వక ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొని వస్తారు. అలాగని 100 రూపాయలు 120 రూపాయలు పెట్టుకొని భోజనం చేసే పరిస్థితి లేని సందర్భంలో ఈ అన్నా క్యాంటీన్ని ఇలా పెట్టి పేదవారి పొట్టన కొట్టాడు ఈ ముఖ్యమంత్రి, ఈ జగన్మోహన్ రెడ్డి. తదనంతరం మేము నారా చంద్రబాబు నాయుడు గారి మొన్న ఆయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 20న ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తారని నమ్మకంతో ఆయన కూడా పలు మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తాం మరలా అని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే మేము మళ్ళీ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించినంత వరకు కూడా మేము ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తామని ఆయన బర్త్డే సందర్భంగా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈరోజు నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి సహకారంతో దిగ్విజయంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఎన్ని వానొచ్చినా, ఎండొచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, బంధులు పాటించినా, ఎన్ని జరిగినప్పటికి కూడా మేము ఈ అన్నా క్యాంటీన్ని నిర్విఘ్నంగా 300 రోజులు దిగ్విజయంగా దాదాపు 1,50,000 మంది ప్రజలు ఇక్కడ భోజనం చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో తృప్తిగా వాళ్ళ ఆకలి తీరిస్తే మాకు ఆనందానికి కూడా అవధులు లేవు. మేము గర్వంగా చెప్తున్నాం, ఇది చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమం. మళ్ళీ మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వెనకబడిపోయిన రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన బాగు చేస్తారు. ఈ అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రవేశపెడతారు. ఎంతోమంది అన్నార్థుల ఆకలిని తీరుస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క దీనికి సహకరించిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు అగ్ని ప్రమాదం బాధితులకు అండగా నిలిచారు. అవనిగడ్డ పంచాయతీలోని వసుమట్ల గ్రామానికి చెందినటువంటి పోనుగమంటి వీరరాఘవులు పోనుగమంటి 7 కొండలకు చెందినటువంటి గృహాలు సోమవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్నటువంటి శ్రీనివాసరావు తన సోదరుడు విక్కుర్తి రాంబాబు చేతుల మీదుగా మంగళవారం మధ్యాహ్నం ఇరువురికి 12,000 రూపాయలు అందించారు. ఇక అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని ఈ సందర్భంగా రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు, ఎంపీటీసీ సభ్యులు బొప్పన బాను, తుంగల నరేష్, జనసేన పులిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షులు మండలి ఉదయ్, ఉద్దండి ఆంజనేయులతో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీలోని వసుమట్ల గ్రామానికి చెందినటువంటి అగ్ని ప్రమాద బాధితులకు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోటా శ్యామ్ కిషోర్ నాయుడు ఆర్థిక సహాయాన్ని అందించారు. పోనుగమాటి సీత, పోనుగమాటి రాధాలకు చెందినటువంటి గృహాలను సోమవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్యామ్ కిషోర్ మంగళవారం ఉదయం ప్రమాదంలో కాలిపోయిన గృహాలను, గృహ ఉపకరణాలను పరిశీలించి ఇద్దరికి 10,000 రూపాయల నగదును అందించారు. ఇక పులిగడ్డ పంచాయతీ సర్పంచ్ దాసరి విజయ్, ఎంపీటీసీ సభ్యులు పులిగడ్డ పిచ్చేశ్వరరావులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివారి గ్రామమైన వసుమట్ల గ్రామంలో రాత్రి 1 గంట ప్రాంతంలో పొనుగుమాటి సీత, పొనుగుమాటి రాధ అనే 2 కుటుంబాల గృహాలు అగ్నికి ఆహుతైనాయి. కట్టుబట్టలతో మిగిలారు. నిజంగా ప్రాణాలతో బయటపడటం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. మంచి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం సంభవించినప్పుడు మంచి నిద్రలో ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు ప్రాణాలతో బయటపడటం, కట్టుబట్టలతో బయటపడటమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సర్వస్వం కోల్పోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక గృహదానాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లని నివారించే మార్గాలు కనిపెడతల్లా. అట్లాగే నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, ఈ విద్యుత్ బిల్లుల మీద ట్రూ అప్ ఛార్జీలని, ఆ అప్ ఛార్జీలని, ఈ అప్ ఛార్జీలని వందలు వసూలు చేస్తున్నారు, వేలకు వసూలు చేస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ లాగా ₹1 బిల్లుకు ₹1 వేస్తే అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు సర్వస్వం కోల్పోయినప్పుడు ఆదుకోవటానికి ప్రభుత్వానికి చాలా సహాయకారిగా ఉండొచ్చు. వాళ్ళ ఇన్సూరెన్స్ని బట్టి వాళ్ళకు జరిగిన నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆ కుటుంబాలను మళ్ళీ నిలదొక్కునేలాగా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది పరిశీలించి వీళ్ళని కట్టుబట్టలతో మిగిలిపోకుండా జీవితాంతం బాధలు పడకుండా ఉండాలంటే అటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ రాధా గారికి ఎక్కువ దరిదాపు ₹1,00,000 క్యాషు, 3 లక్షల దగ్గర బంగారం లాస్ పడ్డారని చెబుతున్నారు. వాళ్ళు కూడా అట్లాగే లాస్ పడ్డారు. కాబట్టి దాతలు ముందరకు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని, వాళ్ళకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారికి తగిన నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం. నిజాలను నిర్భయంగా కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియాను ముందంజలో ఉంచింది ఏపీఐఐసీసీ చైర్మన్ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అని అన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆయన నివాసంలో ఆంధ్ర టైమ్స్ న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రాంతీయ వార్తలే ధ్యేయంగా ప్రసారం అవుతున్నటువంటి ఆంధ్ర టైమ్స్ న్యూస్ ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేసి ఆంధ్ర టైమ్స్ న్యూస్ ఛానల్కు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆంధ్ర టైమ్స్ జర్నలిస్టులు మునీర్, షఫీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే వచ్చింది.
అందరి సంక్షేమం కోరే ప్రభుత్వం తమదేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇక గార మండలం బందరువానిపేటలో రామమందిర నిర్మాణానికి టీటీడీ బోర్డు నుంచి 10 లక్షల రూపాయల చెక్కును సంబంధిత గ్రామస్తులకు పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడని విపక్షాలు సత్యదూరమైనటువంటి ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే జీవన ప్రమాణాలు మెరుగుదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఇక గత ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి మాటలు నిలుపుకున్న దాఖలు లేవని పేర్కొన్నారు. అమలు కాని మేనిఫెస్టోని ఇవాళ టీడీపీ నాయకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. విపక్ష శ్రేణులు హామీల అమలుకు నోచుకోవని చెప్పారు. ఇక గతంలోని ఇదే నిరూపణ అయిందని అన్నారు. ఇక జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వస్తే వేలాది బోట్లు ఇక్కడికి వస్తాయని అన్నారు. ఇక మీలో కొందరు బ్యాంకు రుణాలు ఇప్పించి బోట్లు కొనుగోలు చేసేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక ఫిషింగ్ హార్బర్ పనుల కోసం 380 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని వివరించారు. తమిళనాడు వెళ్తారు, కేరళ వెళ్ళిపోతారు, వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే దొరక కనెక్ట్. ఫిషింగ్ హార్బర్ వచ్చేస్తే వందలాది బోట్లు, వేలాది బోట్లు వచ్చేస్తాయి ఇక్కడికి. మీరు కూడా మీరున్న వాళ్ళు కూడా కొంతమంది బోట్లు ఇప్పించి చెప్పని బ్యాంకుల నుంచి చేస్తాం. మీరే బోట్లు తీసుకొని ఈ సముద్రంలో పని చేసుకుని సాయంత్రం 3 గంటల నుంచి ఇంటికి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేసే ఫెసిలిటీ. దానికి 380 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ అక్కడ కడుతున్నాం. పనులు జరుగుతున్నాయి. మీరు వెళ్ళి చూడండి మన బుడగట్లపాలెం. ఇవన్నీ ఎలా జరిగినాయి? ఇంతవరకు ఎవడు పట్టించుకున్నటువంటి ఈ మత్స్యకార గ్రామాలన్నింటిలో ఈ వెలుగు ఎలా వచ్చింది? ప్రభుత్వం వల్ల వస్తుంది. మీరు ఎంచుకునే ప్రభుత్వం వల్ల వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని లాస్ట్ టైం ఎంచుకున్నారని ఇది వచ్చింది. రోజు టీవీల్లో అబద్ధాలు చెప్తారు. ఏం జరగడం లేదని, ఏం జరగడం లేదని. 14 సంవత్సరాలు ఈ జిల్లాకు నువ్వేం చేసావు? ఒక పరిశ్రమ తెచ్చావా? ఒక పోర్టు కట్టావా? ఒక హాస్పిటల్ కట్టావా? ఎక్కడైనా ఏం లేదు కదా. ఇది అమాయకుల్ని మోసగించేటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఇలాంటివన్నీ చైతన్యవంతులైన మీరు అందరికీ చెప్పాలి. ఇలాంటి మాటలకు ఎక్కడ పడిపోతారంటే మన మత్స్యకార గ్రామంలో పడిపోతారు. నేను అక్కడికి వచ్చినప్పటికీ మీ గ్రామాలకు ఎక్కడ తార్ రోడ్డు ఉండేది కాదు. మీ ఊరు ముందు వచ్చినప్పటికీ అక్కడ వరకు రోడ్డు, అక్కడ నుంచి మరి రోడ్డే ఉండేది కాదు. ఒక గలీజ్ ఉండేది. ఎవరికి నేను వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గంలో మంచి ఇల్లు లేవు. మీ బందరంపేటలో 1100 ఇల్లు ఇచ్చాను నేను వచ్చి. అలాగే అన్ని గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఎక్కడ పురిల్లు లేకుండా చేసింది ధర్మాన ప్రసాదరావు అండి. మీరు ఈవేళైనా ఏ గ్రామాన్ని అడగరా? రోటేషన్ అయిపోయినా నేను అది కూడా అక్కర్లేదని చెప్పాను. వాళ్ళకి నాకు వ్యతిరేకించినా కూడా మత్స్యకారుల సమస్యలను మనం పూర్తి చేయాలి. వాళ్ళ అమాయకులు, కష్టజీవులు, వాళ్ళ తరఫున మనం పనిచేయాలని చేసాం. మనం మూలపేట దగ్గర పోర్టు కడుతున్నాం. 4,000 కోట్ల రూపాయల ప్రపంచంతో మొదటిసారి మన జిల్లాకు కనెక్షన్ వస్తుంది. అంటే మన గ్రామాల నుంచి షిప్పుల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు వాళ్ళ కంపెనీ షిప్ కానీ మూలపేట వస్తే ఇక్కడే దిగిపోవచ్చు. శ్రీకాకుళంలోనే షిప్ దిగిపోయి ఇంటికి వచ్చేవచ్చు. ఇది ఎప్పుడైనా మనం ఊహించామా? మీరు ఎప్పుడైనా మూలపేట చూడండి. ఇప్పుడు జరుగుతున్న శరవేగంతో పనులు జరుగుతున్నాయి. చాలా శరవేగంతో పనులు అవుతున్నాయి. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడు ఇది? ఇంకొక 8 మాసాలు 9 మాసాల్లో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ అయిపోతుంది. ఫిషింగ్ హార్బర్ అయిపోతే ఇప్పుడు మీ అందరికీ మిషన్ బోట్లు పెట్టుకొని ఫిషింగ్ అక్కడే చేసుకోవచ్చు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.